హాయ్ ఫ్రెండ్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉన్న 'బుజ్జితల్లి' అనే డైలాగ్ అనేది మనమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే మనమైతే 6 డేస్, 7 డేస్ బ్యాక్ అనేది మనమైతే ఒకసారి ఆ వీడియో అనేది ట్రై చేసాం ఫ్రెండ్స్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒకసారి మీరైతే డెమో వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను చచ్చిపోతా కానీ నీ వదలనే. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే నేను యూజ్ చేస్తున్న ఆల్కమిస్ట్ యాప్, అలాగే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు అనేది కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. మీరైతే ఏదైనా 2 గ్రూప్స్‌లో మీరైతే వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. వీలైతే మీరైతే 2 గ్రూప్స్‌లో వెళ్ళి జాయిన్ అవుతుండండి ఫ్రెండ్స్. మీకు అనేది ఫొటోస్ కావాలంటే మీరైతే నాకైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ టైప్ వీడియో చేయాలో మీరైతే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్లీగా ట్రై చేశాను ఫ్రెండ్స్. మీరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకైతే రీల్ అన్న పంపిన నేనైతే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ ఫుల్ ప్రాజెక్ట్ అనేది మీకైతే డిస్క్రిప్షన్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అలకమస్ట్ యాప్ మీకైతే చాలామంది అడుగుతున్నారు. నిన్న మనకైతే ఒక కామెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్, అలకమస్ట్ యాప్ లింక్ ఇవ్వమని. నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ అప్లోడ్ చేయమంటే ఒకసారి మీరైతే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే కిందికి వచ్చేసేయండి. కిందికి వచ్చేస్తే ఇక్కడ మిస్సింగ్ ఫాంట్ అని వచ్చేస్తే నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఫ్రెండ్. మీకైతే 2 ఫాంట్స్ అనేది అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఈ 2 ఫాంట్స్ అనేది మనమైతే చాలా వీడియోస్లో యూజ్ చేసాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే మళ్ళీ ఇచ్చేయమన్నాను, నేనైతే మళ్ళీ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మిస్సింగ్ ఫాంట్ అని వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇవ్వండి ఇచ్చేసాను. ఇక్కడ నుంచి మీరైతే ఈ ఫాంట్ ఎలా యాడ్ చేసుకుంటారో ఒకసారి చూపిస్తాను చూడండి. టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వీసాల్ ఫాంట్ పైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే మళ్ళీ రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీ ఫాంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 2 ఫాంట్స్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో, గ్రూప్లో ఒక ఫోటో ఉంది ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో, గ్రూప్లో ఒక ఫోటో ఇలానే మీరైతే రీప్లేస్ ఒకటి పెట్టేస్తే వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒకసారి రీప్లేస్ ఎలా పెడతారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోని రీప్లేస్ అనేది పెట్టేసేయండి. కలర్ ఫిల్ పైన క్లిక్ చేసుకోండి. స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ యొక్క ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న ఫోటో ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రూప్లో పెట్టాలంటే గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ ఫిల్ పైన చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి. తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ యొక్క ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోటో మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్తో మంచిగా సెట్ చేసుకోండి. ఇలా మీ ఫింగర్తో మంచిగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే ఫోటో అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా అన్ని గ్రూప్స్కి ఇలానే చేయండి ఫ్రెండ్స్. ఇవి రీప్లేస్ ఒకటి పెట్టేస్తే మొత్తం పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్ అనేవి పైన మీకు కనిపిస్తాయి. ఈ గ్రూప్లో కూడా ఒక ఫాంట్ ఉంది ఫ్రెండ్స్. అదైతే ఫాంట్ నేనైతే డిస్క్రిప్షన్లో యూజ్ చేశాను. అక్కడ నుంచి మీరైతే యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ రీప్లేస్ అనేది పెట్టేసేయండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్లో ఫోటో, ఇప్పుడు లోపల ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్లో మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఇక్కడ ఇంకో ఫాంట్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్లో ఇంకో ఫాంట్ ఉంటుంది. ఆ ఫాంట్ కూడా మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోని రీప్లేస్ ఒకటి పెట్టేసేయండి. రీప్లేస్ ఒకటి పెట్టేస్తే మీ యొక్క ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో అనేది మంచిగా సెట్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మీ ఫోటో ఇలా అడ్జస్ట్ అయిపోతుందో అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఎంత క్లారిటీలో కావాలంత క్లారిటీ పెట్టేసేయండి. పెట్టేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా గ్యాలరీకి అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.